ఆఫ్టర్ ఆల్ నా దగ్గర అప్పు కోసం వచ్చిన ఒక బికారి ఈ రోజు నాతో సవాల్ చేసి నెగ్గుతాడా? నా వాడికి తగిన బుద్ధి చెప్పాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నావు బాబు? భగత్ అమ్మా. శక్తి పత్రిక నడిపే భగత్ అయ్యగారు మీరు ఛాలెంజ్ చేశాడమ్మా. శక్తి పత్రిక భగత్తా? ఏమని సవాల్ చేశాడు? నా వ్యాపారాన్ని దెబ్బతీస్తానని ఛాలెంజ్ చేశాడు. దెబ్బతీస్తున్నాడు కూడా. భగత్ చాలా తెలివైన వాడమ్మా. ఐ లైక్ హిస్ ఇంటెలిజెన్స్. ఎవరా నీకైనా తెలివైన వాడు? దిక్కులేని తల్లికి పుట్టి ఉద్యోగం కోసం నా కాళ్ళు పట్టుకున్న నికృష్టుడు నీకు పోటీ అయ్యాడా? వాణ్ణి వాడి జీవితాన్ని డబ్బుతోకును తిరిగి తలెత్తనీయకుండా ఆ విషపామును కాలరాసి. విషపామైతే ఆ పని ఎప్పుడో చేసేవాడమ్మా. నానాటికి వటవృక్షంలా వ్యాపిస్తున్నాడు భగత్. అతన్ని చూస్తుంటే ఈర్ష్య పుడుతున్నమాట నిజమే, కానీ అతన్ని అసహించుకోలేను. ఐ అప్రిషియేట్ హిస్ గట్స్. థ్యాంక్ యూ మిస్టర్ జేజే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్, వెళ్ళొస్తాను. సార్, ఆ రోజు ఆగిపోయిన సన్మానం ఇప్పుడు ఫినిష్ చేయమంటారా? సిగ్గుపడండి అయ్యా, సిగ్గుపడండి. ఇదేం వీడియో సినిమా అనుకున్నారేంటయ్యా? సగం దాకా చూసి ఆపేసి మళ్ళీ వారం రోజుల తర్వాత చూడటం ప్రారంభించడానికి. సన్మానం అంటే గౌరవంతో చేయాలయ్యా. అదిగా ఆ పెద్ద మనిషిని చూడండి. ఈ అబద్ధాల సన్మాన భాగవతం ఆ రోజే అర్థమైంది. తప్ప పోండి. నమస్కారం సార్. సార్ కులాసనా సార్? కంగ్రాచులేషన్ సార్. బాగున్నారా సార్? నమస్కారం సార్. ఏం సార్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెనక్కి వచ్చేసిందా సార్? అది కాదు సార్. రేడియోలో వార్త వినగానే చెప్పా పెట్టకుండా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తావా? ఏ మొహం పెట్టుకు వచ్చావయ్యా? సిగ్గు లేదు? నాకు పియ్య అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటా. సిన్సియారిటీ అంటే ఆ భగత్ని చూసి నేర్చుకోండియా. భగత్కు నూరేళ్ళన్నయ్యా చూడు. నమస్తే సార్. రావయ్యా రా, నువ్వుకే నిలబడా. దావుదా రండి రండి. కంగ్రాచులేషన్ సార్. ఏమయ్యా భగత్, నన్ను మంత్రిని చేయగానే నీ పని అయిపోయింది అనుకున్నావా? నన్ను మేనమావం చెయ్యాలా వద్దా? మేనమావ అంటే ఆయన ఒక పెద్ద ట్యూబ్లైట్ అన్నయ్య, అంత సులువుగా అర్థం కాదు. ఆ విషయం నాకు అర్థమైపోయిందమ్మా. ఆ సంగతి తర్వాత చూడొచ్చు, కానీ నీతో ఏదో ముఖ్యంగా మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. లోపల తీసుకెళ్ళి. చూడు, ఇతని పేరేంటమ్మా? అయ్యో అన్నయ్య, భగత్. భగత్, నువ్వు నాతో రా. ఇప్పుడు మాట్లాడు. సార్, మీ మంత్రి పదవిని అడ్వాంటేజ్గా తీసుకుని నేను మాట్లాడడం లేదు. ఒక స్నేహితుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైతే సాయం చేయండి. అదేమిటయ్యా, ఈ పదవి నీది, ఈ అధికారం నీది. ఏం కావాలో చెప్పకు, ఏం చేయాలో ఆర్డర్ వేసేయి. ఏం లేదు సార్, భారీ ఎత్తున కొన్ని వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నాను. నేను ఏ పాటి ధనవంతున్నో మీకు తెలుసుగా. నా తెలివితేటని నమ్మి ప్రభుత్వ సహాయం నాకు అందడానికి మీరు తోడ్పడగలరా? ఓస్, అంతేనా? నీ తెలివితేటలతో ప్రభుత్వాలనే మార్చగలిగిన సత్తా నీది. ఎంత భారీగా ఏం చేస్తావో చేసేయి. నీ మీద నాకు భరోసా ఉంది. కావాలంటే నా డబ్బు కూడా వాడేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సరేనయ్యా, ప్రభుత్వ సహాయం అడిగే బాగానే ఉంది. వ్యక్తిగతంగా నేను నీకు చేయగలిగిన సహాయం ఏమీ లేదా? ఏమిటి సార్? కృతజ్ఞతకి సూచనగా ఏదైనా. నా మొహం చూసి కదయ్యా, చుట్టూ చూసి అడుగు. నాకేం వద్దు సార్, కావాల్సినప్పుడు తప్పకుండా అడుగుతాను. తప్పకుండా అడుగుతున్నావు? తప్పకుండా అడుగుతావు. అలాగే. నీ పేరేంటయ్యా? హరి. ఇతను అడుగుతాడు, నువ్వు గుర్చేయాలి. అలాగే. అమ్మా, అతను పేరేమిటమ్మా? భగత్ అన్నయ్య. చాకులాంటి కుర్రాడమ్మా. అవును సార్, చాక్లెట్ కుర్రాడు. అది నాకు తెలుసు, నువ్వు నోరు మూయి. హలో బ్రదర్, ఏమిటి కార్నర్ అయిపోయారు? ఒకరిని కార్నర్ చేయాలంటే మనం కార్నర్కి పోవాలిగా. ఆటలో గెలవాలంటే కార్నర్కి పోకూడదు, సెంటర్ చూసి కొట్టాలి. ఏమిటి మిస్ అయింది? చూడండి, దట్ ఈస్ అస్వత్. ఐ సీ. చూసారా, నా స్ట్రోక్ ఊగిసలాడ్డం ఉండదు, కొడితే పడాల్సిందే. ఐ సీ. అన్నట్టు మీకు ఒక న్యూస్. రేపు నేను మల్టీ స్టేట్ లెవెల్లో ఒక పెద్ద ఫైనాన్సింగ్ కార్పొరేషన్ పెట్టబోతున్నాను. ఆర్ యు సీరియస్? ఐఎమ్ వెరీ సీరియస్. ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు పెడుతున్నట్టు? మీకు పోటీగా. నాతోనా? ఎస్, ఐ వాంట్ టు బీట్ యూ ఇన్ యువర్ ఓన్ బిజినెస్.
మీ వ్యాపారంతోనే మిమ్మల్ని పడగొట్టడం నా ఆట. లెట్ ద బ్యాటిల్ డిసైడ్ హూ బీట్స్ హూ. ఎవరిని ఎవరు కొట్టేది యుద్ధంలోనే తెలుస్తుంది. బాయ్. డియర్ ఫ్రెండ్స్, మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా నా పదవి కాలం పూర్తయింది. ఇప్పుడు మనం కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. ఆనవాయితీ ప్రకారం పోటీ లేకుండా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటే ఆ పదవికి గౌరవం, మనకి గౌరవం. సో ప్రెసిడెంట్ పదవికి నేను పోటీ చేస్తున్నాను. ప్రెసిడెంట్ పదవికి నేను పోటీ చేస్తున్నాను. ఏమిటండి ఎప్పుడు లేందే? సైలెన్స్ ప్లీజ్. నో ప్రాబ్లం, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఆ పదవికున్న గౌరవం కొద్దీ మీరిద్దరూ లోపలికి వస్తే మనం సంప్రదించుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. ఓకే? ఐ డోంట్ మైండ్. కమ్ కమ్ ఆన్. చూడండి, పోటీలు మన ఛాంబర్ చరిత్రలో ఏనాడు లేవు. కనుక మీలో ఎవరో ఒకరు విరమించుకుంటే రెండవరు ప్రెసిడెంట్ కావచ్చు. వాట్ యు సే మిస్టర్ అశ్వత్? నో, క్యాండిడేట్స్ మేమిద్దరమే అయితే నేను విరమించుకునే ప్రసక్తే లేదు. సరే, ఇద్దరం విరమించుకుందాం. మరొకరెవరో ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. నాకు అభ్యంతరం లేదు. మీరు ఎవరిని ఎన్నిక చేసినా సరే. భగత్, ఓకే ఓకే, కమ్ ఆన్. జెంటిల్మెన్, సమస్య సౌమ్యంగా పరిష్కారమైంది. కొత్త ప్రెసిడెంట్ని నిర్ణయించే అవకాశం నాకు కలిగించారు ఇద్దరు. సో ఈ సంవత్సరం కొత్త ప్రెసిడెంట్గా మిస్టర్ భగత్ పేరు నేను ప్రపోజ్ చేస్తున్నాను. Bastard. భగత్, ఏంట్రో పూర్తి పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, నాకు సందేహం. ఎవరి మీద? నీ మీద. నిన్న జరిగిన చేంబర్ ఎలక్షన్స్ లో నువ్వు అశ్వత్ని దగా చేసావు కదా? నాన్ సెన్స్. నేను ప్రెసిడెంట్ నవ్వాలనుకున్నాను, అయ్యాను. ఓకే, కానీ దానికి నీతి నిజాయితీలు ఉండవా? ఏంట్రా హరి, కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? భగత్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఎంత ముక్కుసూటి మనిషి నాకు బాగా తెలుసు. ఈ రోజు ఒకరితో పోటీ పడడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను. దయచేసి ఆ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయి. ఐసి అశ్వత్ నిన్ను కొన్నాడా? ఏమిచ్చి? ఉద్యోగమా, కారా, బంగ్లానా, అన్నీనా? భగత్, ఏమి నువ్వు మాట్లాడుతున్నది? నిజం. కాకపోతే నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నానని గర్వించక ధర్మపనాలు చేస్తావా? అశ్వత్ చాలా ధర్మంగానే గొప్పవాడయ్యాడా? అతనిలో ధర్మం లేకపోతే నిన్ను బలపరిచేవాడు కాదు భగత్. అవునవును, బలపరిచాడు. నిన్ను కొని నీ చేత నన్ను పల్టీ కొట్టించడానికి. శత్రువుకు శత్రువు చేసింది ద్రోహం అంటున్నావు. స్నేహితుడికి స్నేహితుడు చేసే ద్రోహం పేరేమిట్రా? ఒరే, నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడినంత మనస్ఫూర్తిగా అయితే నేను అంతే. నేనంత నీచున్నా? అనుకోవాల్సి వస్తుందా? థ్యాంక్ యూ భగత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళ సాహసానికి నా గొప్ప బహుమతి ఇచ్చావు. అది నీ తప్పు కాదు. ఇప్పుడు నువ్వు ఉంటున్న నీ పరిస్థితి, నీ హోదా స్నేహానికి ద్రోహానికి తేడా తెలియనికుండా చేశాయి. పోలే, ఇప్పటికైనా నీ మనసు తెలుసుకున్నాను. సంతోషం. నువ్వు ఇంత మాట అన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉండడం నాదే పొరపాటు. నేను వెళ్ళిపోతాను, వస్తాను. సెలవు. రే, ఎక్కడికి వెళ్తావురా? పొగరా? పొగరే. ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని పంచుకున్నా. ఇప్పుడు నీ చేత నేను అవమానించబడిన తర్వాత నీ పొగరు పంచుకోలేలా? రే బాబా, మళ్ళీ ఎప్పుడు నీ దగ్గరికి రాను.
నీ వల్ల నాకు లభించిన హోదా, డబ్బు, పరపతి అంతా నీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతా. ప్రపంచంలో నేను నీ స్నేహితుడిని ఎక్కడ చెప్పుకోకుండా బతుకుతా, లేకపోతే తస్తాను. ఓకే, గుడ్ బై. భగత్, హరి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగింది? వాడికి తిక్కరేగింది. ఎక్కడికి వెళ్తాడులే, 4 రోజులు ఊరంతా తిరిగి 5వ రోజు ఇక్కడికే వస్తాడు. వాడు నన్ను విడిచి బతకలేడు. వాడి 6వ ప్రాణం నేను.